ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులకు బీఫామ్స్ అందించారు. మే 11న జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేయనుంది. జనసేన పార్టీ అభ్యర్థులు 21 అసెంబ్లీ స్థానాల్లో 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న జనసేనకు సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలను 2 లోక్సభ స్థానాలను కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మొత్తం పోటీలో ఉన్న అభ్యర్థులలో ఒకరికి మినహా అందరికీ మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీఫామ్స్ అందజేసి ఆల్ ద బెస్ట్ చెప్పారు. పాలకొండ నుంచి పోటీ చేస్తున్న జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరు కాలన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంపై తాజాగా నారా లోకేష్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తారు, ఆయన విజయాన్ని ఎవరూ ఆపలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నారా లోకేష్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. ఇకపోతే ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేసిన విషయం విదితమే. పిఠాపురంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా వచ్చిన విషయం తెలిసిందే.